Hi, welcome to my channel Manju Vlogs. Please subscribe to my channel. హాయ్ అందరికీ. ఈరోజు మనం చిట్టి ముత్యాల చికెన్ పులావ్ చేసుకుంటున్నాం. గుమగుమలాడే చూస్తేనే తినాలనిపించే నోరూరించే ఈ చిట్టి ముత్యాల చికెన్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చిట్టి ముత్యాల చికెన్ పులావ్లోకి మనం గుత్తి వంకాయ కూర కానీ లేకపోతే పెరుగు పచ్చడి కానీ వేసుకొని తినచ్చు. ముందుగా దీనికి కావాల్సినవి కొత్తిమీర 1 కప్పు, పుదీనా 2 టమాటాలు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు 2, 1 తెల్లగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, మసాలా దినుసులు, నెయ్యి, పెరుగు ఇవన్నీ రెడీ చేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకోవాలి. తర్వాత మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు 5 నుండి 6 లేకపోతే మీకు కారం ఎలా తింటారో అలా పచ్చిమిర్చీలు వేసుకోవాలి. బాగా కారం ఉన్నవైతే 5 నుండి 6 లేకపోతే 8 నుండి 9 అలా వేసుకోండి. తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, అల్లం అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పేస్ట్ వచ్చేలాగా పట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నూనె మంచిగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేయాలి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని బాగా రెడ్గా వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత నేను ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు వేసుకొని బాగా 3 సార్లు క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ని ఆనియన్స్లోకి వేసి మొత్తం అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత నేను 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ టమాటాలని కూడా ఆ చికెన్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, చికెన్, టమాటా అంతా కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. టమాటా, ఆనియన్, చికెను, ఈ కొత్తిమీర, పుదీనా పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి. అంతా ఈవెన్గా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగినట్టు ఉప్పు, నేను పెద్ద టేబుల్ స్పూన్తో 1.5 టేబుల్ స్పూన్ వేశాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద టేబుల్ స్పూన్కి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మసాలాలంతా బాగా కలిసేలాగా చికెన్లోకి కలుపుకోవాలి. సో కలుపుకుంటూనే మనకి చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత చిక్కటి పెరుగు, ఫ్రెష్గా ఉండేదైతే బాగుంటుంది. పుల్లగా ఉండేదైతే పులావ్ కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఈ చిక్కగా ఉన్న పెరుగుని 3 టేబుల్ స్పూన్స్ చికెన్లోకి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మెల్లగా వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అవుతుండగానే మనము కొంచెం సిమ్లో పెట్టుకొని ప్లేట్ వేసుకోవాలి. ప్లేట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ మంచిగా జ్యూసీగా ఫామ్ అవుతుంది. సో వాటర్ అంతా కొద్దిసేపటికి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా ఇమిరిపోయి మంచిగా ఉంటుంది. ఇలా ఉంటుంది. వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే బియ్యం వేసుకుంటామో ఆ గిన్నెతో 2 గిన్నెల కొలత పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా చికెన్ అంతా కలుపుకోవాలి. చికెన్ మసాలా అంతా వాటర్లో కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు, కారం సరిపోయిందేమో చూసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత
కొద్దిసేపటికి వాటర్ బాయిల్ అవుతాయి. ముందుగా నేను ఒక కప్పుకి బియ్యం చిట్టి ముత్యాలు నానబెట్టుకొని 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. వాటర్ అంతా వంపేసి ఆ బియ్యంని ఇప్పుడు ఉడుకుతున్న నీళ్ళల్లోకి వేసేయాలి. ఉడుకుతున్న నీళ్ళల్లోకి ఆ బియ్యాన్ని అన్నింటినీ వేసి బాగా కలబెట్టాలి. మసాలా బియ్యం అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మంచిగా వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఒక 70-80% కుక్ అవ్వాలండి బాగా. అందులోనే చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. సో కొద్దిసేపు మూత పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ ఇలా 70% అయితే బాయిల్ అయిపోతాయి. బియ్యము బాయిల్ అయిపోతాయి, తర్వాత చికెన్ కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇలా 70% బాగా ఉడికిన ఈ రైస్ని మనం ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. మందపాటి పెనంని, ఒక దోశ పెనంని పెట్టుకోవాలి. స్టవ్ పైన హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దమ్ పెట్టాలి. సో 20 మినిట్స్ తర్వాత దమ్ తీసేసి 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలి. అంతా బాగా కుక్ అయి ఉంటుంది. చూడండి, నోరూరించే గుమగుమలాడే పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నాకు తెలిసి చాలా బాగుంటుంది, చూద్దాం. సో ఇందులోకి మనం గుత్తి వంకాయ కూర వేసుకొని కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది, లేదా పెరుగు పచ్చడి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.